2025 సంవత్సరం జనవరి నెలలో దొనకొండ మండలంలోని ఎర్రబాలెం గ్రామం మరియు దొనకొండలోని వివిపురం ప్రాంతాలలో రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇళ్లలోకి చొరబడి బంగారం మరియు వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు దొంగలించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయబడినవి. ఈ ప్రాపర్టీ పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక దృష్టి సారించి దర్శి డీఎస్పీ మరియు దర్శి సిఐలకు అవసరమైన సూచనలు ఇచ్చారు. దీని మేరకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆదేశాలపై దర్శి సిఐ వై రామారావు పర్యవేక్షణలో దొనకొండ ఎస్ఐ రామకృష్ణ మరియు వారి సిబ్బంది ముద్దాయిల కదలికలను గమనించి సమాచారాన్ని సేకరించి చాకచక్యంగా 1/5/2026న ముద్దాయిలను దొనకొండలో పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 11.5 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 38 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ముద్దాయిలను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది. కేసును త్వరితగతిన ఛేదించి సొత్తును రికవరీ చేసినందుకు పై అధికారులు దొనకొండ ఎస్ఐ రామకృష్ణని మరియు వారి సిబ్బందిని అభినందించడం జరిగింది. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల బయట నిద్రించే పరిస్థితి ఉండటం వలన దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి ప్రజలు తమ ఆస్తులను భద్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.